పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. ప్రభువారు నోటంట ఒక్క మాట సెలవిస్తే వాళ్ళందరూ చేతులు పడిపోతాయి, వాళ్ళందరి నోర్లు పడిపోతాయి. ప్రభు అలాంటి కార్యాలు చేయడానికి ఈ లోకానికి రాలేదు. పాపిని క్షమించడానికి వచ్చాడు ఆయన, పాపిని రక్షించడానికి వచ్చాడు, మంచి మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. అందుకే నేనే మార్గం అన్నాడు ఆయన. మనమేమో పోరాటాల ద్వారా చెడు మార్గంలోకి వెళ్తున్నాం. యేసుక్రీస్తు చేసి చూపించాడు, శాంతి కాముకుడుగా పోరాడకుండా బలయ్యాడు మన కొరకు. ఆయన పోరాడితే ఆయనకి లాభం, మనకి నష్టం. ఎందుకంటే ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలకు పరిహారం కలగదు. రక్త ప్రోక్షణ ఆవశ్యకం, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని మాటను బట్టి ఆయన పాపాన్ని కడగడానికి, ఆయన విలువైన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. కానీ మనుషులతో పోరాడి గెలవడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చింది మనిషిలో ఉన్నటువంటి సాతాను స్వభావాన్ని తీసివేయడానికి, మనిషిలో ఉన్న దైవత్వాన్ని బయటికి తేవడానికి. అందుకే కత్తి దూసినటువంటి పేతురుతో ప్రభువారు అంటారు, కత్తి నీ వరలో పెట్టు, కత్తి దూయేవాడు కత్తితోనే నశించును అనే మాట ప్రభువారు చెప్తారు అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత గుర్తించుకోవాలి, ప్రభు మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా నువ్వు కత్తి దూయవలసిన పని వచ్చినప్పుడు, కర్ర తీయవలసిన పని వచ్చినప్పుడు, నీ చేతులకి కాళ్ళకి పని వచ్చినప్పుడు, రేపు నీకు అదే శిక్ష పడుతుంది అని సంగతి గుర్తుపెట్టుకుంటే నీ పోరాటం శాంతి కాముకుడిగా మారిపోతావు. నీకు రేపు అదే శిక్ష. ఈ భూమి మీద నేను చాలామందిని చూశానండి, కత్తులతో విర్రవీగి హత్యలు చేసిన వాళ్ళు ఎవరో ఒకరి చేత చంపబడ్డారు, యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు చిరకాలం బ్రతకలేదు. అందుకనే మనం గ్రహించాలి, యేసుప్రభు మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు, సత్యం. అందుచేత సత్యమైన దేవుడు మనకున్నాడు. ఆ సత్యమైన దేవునితో సహవాసం చేయటం మనం మర్చిపోకూడదు అని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరి యాకోబును గూర్చి దేవుడు చెప్పిన మాట ఇక్కడ మనం వింటున్నాం. ఏంటంటే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దూత యాకోబుతో తెల్లవార్లు పెనుగులాడేనని ఉందండి ఇక్కడ. అంటే దేవుని దూత అంటే దేవుని యొక్క పవర్, దేవుని శక్తి. యాకోబుతో తెల్లవార్లు దూత రూపంలో వచ్చి పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు కూడా తనకి దేవుని శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆ దూతతో పెనుగులాడగలిగాడు. అతడు సాతాను సంబంధి అయ్యుంటే అతనికి వెంటనే ఓటమి సంభవించేది. అతడు ఓటమి సంభవించకుండా ఇక్కడ
మనకి ఎలా కనబడుతుందంటే దృశ్యం, ఒక తండ్రి ఒక కొడుకు మరి సరదాగా పోట్లాడుకుంటారు, నిజంగా పోట్లాడరు. ఒకవేళ తండ్రి కొడుకుతో పోట్లాడవలసి వస్తే తండ్రి ఓడిపోవడానికి ఇష్టపడతాడు, కొడుకుని గెలిపించడానికి ఇష్టపడతాడు. అంటే చిన్న బిడ్డతో పోట్లాడేటప్పుడు ఆ బిడ్డ గెలిస్తే, ఆ బిడ్డ సంతోషపడితే తండ్రికి సంతోషం, తండ్రికి ఆనందం. తండ్రికి పెద్ద లెక్క కాదు ఆ చిన్న బిడ్డని ఓడించడం. చిన్న బిడ్డని గట్టిగా 2 దెబ్బలు కొడితే తిరిగి కొట్టలేడు ఆ బిడ్డ. కానీ తండ్రి ఆ బిడ్డ కొడుతుంటే ముచ్చట పడుతూ ఉంటాడు పోరాడినప్పుడు. వాళ్ళిద్దరూ చాలా ఒక ప్రేమగా పోరాడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ శత్రువులు కాదు కాబట్టి, వాళ్ళిద్దరూ సొంత రక్త సంబంధులు కాబట్టి. ఇక్కడ ఇదే దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ తండ్రి కుమారులు. అందుచేత వాళ్ళ పోరాటం చాలా శాంతియుతంగా ఉంది, గట్టిగానే పోరాడుతున్నారు. కానీ తండ్రి ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి గెలవడానికి పెద్ద సమస్య కాదు యాకోబుని. కానీ తండ్రి తను బిడ్డను గెలిపించాలనే తాపత్రయంతో తండ్రి అక్కడ తగ్గిస్తున్నాడు. మరి యాకోబు మరి పోట్లాడుతూ ఆయనను వదలకపోతే మరి అక్కడ మనం చూసిన సందర్భం ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి పోరాటం అంటే, అలాగ ఉండాలి. పోరాటం ఆశీర్వాదం కొరకు ఉండాలి తప్ప లోక సంబంధించిన లాభాల కొరకు ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ విడిచిపెట్టి పోతామని ఎవరికి తెలియదు. నీ ముందు వాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళారా? నీ ముందు గతించిపోయిన వారు వాళ్ళు సంపాదించింది ఏమైనా పట్టుకెళ్ళారా? నువ్వు చూసావా? నువ్వు చూస్తుండగా వాళ్ళందరూ విడిచిపెట్టి దిగంబరగా వచ్చారు, దిగంబరగా పోయారు. రేపు నీ పరిస్థితి, నా పరిస్థితి అంతే. నువ్వంటూ చేయవలసింది ఏంటంటే ఆశీర్వాదం కొరకు పోరాడాలి. ఆశీర్వాదం కొరకైనటువంటి పోరాటాన్ని సల్పాలి. అంతేగాని లోక్ సంబంధించిన లాభాల కొరకు పోరాడకూడదు. ఇక్కడ యాకోబు కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడు పోరాడేది దేవుని యొక్క దూతని గ్రహించుకుని ఉన్నాడు. అందుకే ఆశీర్వాదిస్తేనే కానీ నిన్ను వదలను అని ఆ మాట అనగలిగాడు. అదే లోకస్తుడు అనుకుంటే అలాంటి పదాలు రావు అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన ద్వారా పోరాడాలి. ప్రార్థన ద్వారా పోరాడాలి. దేవునితో పెనుగులాడాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలనయ్యా అని చెప్పి దేవునితో పెనుగులాడితే నిన్ను దీవించక మానడు. ఆయన అంటున్నాడు కదా, ఇప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువే. ఇశ్రాయేలు అంటే అనేక జనములకు అధికారి, అనేక జనములకు తండ్రి. ఇశ్రాయేలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అంటే మోసగాడుగా ఉన్న అతని జీవితం ఇప్పుడు పవిత్రపరచబడింది. దేవునితో పెనుగులాడి తన పాత జీవితానికి స్వస్తి పలికినట్లుగా మనం చూస్తున్నాం. పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని దేవుడు అక్కడ తీసివేశాడు. ఆశీర్వాదానికి కారకుడిగా మార్చాడు. ఎప్పుడు దేవుని బిడ్డలారా, అతడు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర మోసంతో ఆశీర్వాదాలు సంపాదించుకుని వెళ్ళి మేనమామ దగ్గర విస్తారమైన ఆస్తి దేవుని సహాయం వల్ల సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి అంతటి వాడయ్యాడు ఇప్పుడు యాకోబు, దేవునితో పెనుగులాడి. ఇస్సాకుకున్నటువంటి ఆశీర్వాద బలం ఇప్పుడు యాకోబుకు వచ్చింది. అందుకనే అంత జనాంగానికి తండ్రిగా ఆయన ఆశీర్వదింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలే అనే ఆ మంచి ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అంటే దేవునితో పోరాడువాడు. అంటే దేవునితో పోరాడడం అంటే రౌడీలా కాదు, గోండాలా కాదు, భక్తుడుగా, పరిశుద్ధుడుగా, శాంతిమంతుడుగా,
ఆత్మపూర్ణుడుగా దేవునితో సహవాసంతో కలిగిన పోరాటం. అందుచేత అతని యొక్క సంతానం తాతగారైన అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానం యాకోబులో నెరవేరింది, యాషావులో నెరవేరలేదు. వాస్తవానికి యాషావే పెద్ద కుమారుడు ఇస్సాకుకి, అతనిలో నెరవేరాలి, కానీ యాకోబులో నెరవేరింది. కారణం దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది. మీకు చెప్తున్నాను మర్మం దేవుని బిడ్డలారా. ఇస్సాకు తండ్రి అడుగుజాడలోనే ఉన్నాడు, కానీ తండ్రి యొక్క మాట చెప్పున అతడు చేయలేకపోయాడు, తండ్రి యొక్క బోధ చెప్పున బ్రతకలేకపోయాడు. యాకోబు తల్లి అడుగుజాడలో ఉంది, తల్లి యొక్క బోధ చెప్పున జీవించగలిగాడు గనుక దేవుని అనుగ్రహం యాకోబు మీదకు వచ్చింది, ఏశావు మీదకి రాలేదు. ఏశావు లోకస్తుడని రుజువైంది. అనేక యాకోబు చిక్కుడుకాయల కాయగూరల భోజనానికి యాషావు కక్కుర్తిపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న బలహీనుడు. అందుకే దేవుని అనుగ్రహం అతని మీదకి రాలేదు. మరి యాకోబు ఇంట్లో ఉండి తల్లి చాటున ఉండి, మనకు అర్థం అవ్వాలంటే చెప్తాను, యేసుక్రీస్తు కాలంలో మరియా మార్తలు మనం చూస్తున్నాం. మార్తా యేసు ప్రభువాన్ని ఆహ్వానించుకుంది ఇంటికి. అయితే మరియా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని వింది. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరిని మెచ్చుకున్నారు, ఎవరిని గద్దించారు అంటే మార్తను గద్దించారు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులతో తొందరపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుందని చెప్పడం జరిగింది. అలాగా ఇక్కడ యాకోబు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు, దేవుని అనుగ్రహం విస్తారంగా ఆయన మీద కలిగింది అని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. అందుచేత యాకోబు దీవింపబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని యొక్క అనుగ్రహానికి వారసుడవ్వాలా. వాక్యం కాలక్షేపానికి వినడానికి కాదు, విన్న తర్వాత మార్పు చెందాలా. వాక్యం విన్న తర్వాత నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టాలా, విడిచిపెట్టి దేవుని యొక్క దూతగా మారిపోవాలా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క శిష్యుడుగా, దేవుని యొక్క కుమారుడుగా కూడా మారిపోవాలని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన వారిని చూచి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకడొచ్చి, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు దేవుని బిడ్డలారా ఏమన్నాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. ఇరుకు మార్గం చాలా కష్టతరమైనది, విశాల మార్గం చాలా సులభమైనది. లోకం విశాలమైన మార్గం, పరలోకం ఇరుకు మార్గం. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, పరలోక సంబంధించి జీవించాలంటే చాలా కష్టం, లోక సంబంధించి జీవించాలంటే చాలా సులువు, చాలా సులువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలకి బయలుదేరి వచ్చేవారు కూడా ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన నగలు, మేకప్, మరి లిప్టిక్ ఇవన్నీ లేకుండా సంఘాలకు రావట్లేదు. కొన్ని ప్రైవేట్ సంఘాలకు మాత్రం నిరాడంబరమైన వస్త్రాలు ధరించుకొని మరి చక్కని తెల్లని వస్త్రాలతో చాలా నిరాడంబరంగా దేవాలయానికి వెళ్తారు. మెజార్టీ చర్చెస్ని మనం చూసినట్లయితే, మెజార్టీ సంఘాలకు చూసినట్లయితే మరి ఖరీదైన దుస్తులు, ఖరీదైనటువంటి నగలు, ఖరీదైనటువంటి మేకప్, బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళి చర్చికి వస్తారు. దీని పేరు విశాలమైన మార్గం. విశాలమైన మార్గం నలుగురికి చూపించాలా, అందం చూపించాలా, వస్త్రాలు చూపించాలి, నలుగురు చెప్పుకోవాలా ఆమె ఎంత ఖరీదైన బట్టలు వేసుకుందో, ఆయన
ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాడు అని నలుగురు చెప్పుకోవాలి. దానివల్ల ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ ఉండదు. ఈరోజు వేసుకున్న బట్టలు రేపు మాసిపోతాయి. ఈరోజు వేసుకున్న నగలు చూసే వాళ్ళకి మరి ఇప్పుడు 7 వారాల నగలని ఉండేది పూర్వకాలం. ఎందుకంటే వారానికి ఒక నగ పెట్టుకోకపోతే అందం ఉండదట. స్త్రీలకి ఎంత ఉన్నా ఇంకా ఇంకా ఉండాలనే ఆశ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. తృప్తి అనేది ఎవరికీ ఉండదు. విశాలమైన మార్గంలో జీవించే వాళ్ళకి తృప్తి ఉండదు దేవుని బిడ్డలారా. కానీ ఇరుకు మార్గాన ప్రవేశించే వారికి లోక సంబంధించి ఏమీ అక్కర్లేదు. ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు నిరాడంబరమైన జీవితానికి అలవాటు పడతారు. అది వాక్యం అర్థమైన వాళ్ళకే తప్ప ఊరికినే వినే వాళ్ళకే అర్థం కావు ఈ మాటలు. మన పోరాటం అంతా కూడా ఇరుకు మార్గంలో మనం పోరాడాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు మీకు చెప్తాను చూడండి. అక్కడ అంటున్నాడు కదా, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎదుటివానితో యుద్ధానికి తయారైనప్పుడు ఆ ఎదుటివానిలో ఉన్న సైతాన్తో నువ్వు పోరాడుతున్నావు అని గ్రహించుకో. నీలో కూడా సైతాను ఉండే ఆ సైతాన్తో పోరాడడానికి నిన్ను వాడుకుంటున్నాడు. నీవు చేయవలసిన పోరాటం ప్రార్థన శక్తితో పోరాడాల. ప్రార్థన శక్తితో పోరాడినప్పుడు ఆ ఎదుటి వాళ్ళలో ఉన్న సాతాను ఓడిపోయి వాడు నీకు సరెండర్ అవుతాడు. నీ శత్రువు నీకు సరెండర్ అవుతాడు. అందుకనే 23వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటాడండి. దేవుని బిడ్డలారా, ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు ఏ శత్రువు అయితే నిన్ను గాయపరిచాడో, ఏ శత్రువు అయితే నీ మనస్సును బాధ పెట్టాడో, ఏ శత్రువు అయితే నీకు నష్టాన్ని కలుగు చేశాడో ఆ శత్రువే నీకు భోజనం పెడతాడు, నీ దగ్గర క్షమాపణ పొందుకుంటాడు. ఎప్పుడు? నీవు దేవునితో పోరాడినప్పుడు, దేవుని ప్రార్థన శక్తితో పోరాడినప్పుడు నీకు విజయం తథ్యం. అంతేగాని నేను ముందు చెప్పాను, ఈ లోకంలో నువ్వు పోరాడే ప్రతి పోరాటం టెంపరీ, తాత్కాలికం, శాశ్వతం కాదండి. అందుకనే శాశ్వతమైన పోరాటం నీకు కలగాలంటే ప్రార్థన శక్తి నీకు చాలా అవసరం, ప్రార్థన బలం నీకు చాలా అవసరం. పౌలు భక్తుడు ఏమన్నా అంటే, మనం పోరాడున్నది శరీరులతో కాదు మనం అనుకుంటున్నాం. ఎదుటివాడు శరీరాన్ని చూస్తాం. మనం ఎదుటివాడు బలవంతుడైతే ఇంకో 10 మందిని పోగేసుకొని వెళ్తాం. ఎదుటివాడు బలహీనుడైతే మనమే వెళ్ళి పోరాడేస్తాం. కానీ ఆ విజయం టెంపరీ, తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన విజయం ఏంటంటే, ఇదిగో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడినప్పుడు నీ దగ్గర ప్రార్థన శక్తి చాలా అవసరం. ఆ ప్రార్థన శక్తి లేకపోతే నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది సాతాను. నువ్వు దాంతో యుద్ధం చేయాలంటే నీలో ప్రభు ఉండాలా. ఎప్పుడైతే నీలో ప్రభు ఉన్నాడో నీకు విజయం తథ్యం. నీలో ప్రభు లేకుండా నీ అంతటి నువ్వు వెళ్ళావంటే ఎందుకు పనికిరావు. వాడు చాలా ఎత్తుకు పై ఎత్తేసి నిన్ను చిత్తు చేస్తాడు. మర్చిపోదు దేవుని బిడ్డలారా. అందుకే నీవు పోరాడడానికి నీకు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. చూద్దాం. ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం ధరించకుండా నీవు పోరాడితే నీవు గెలవలేవు.
ఓడిపోతావు, విఫలమవుతావు. సర్వాంగ కవచం చెప్తున్నాడు. ఇదే దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎలాగనగా నీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. చూడండి దేవుని బిడ్డలారా, ఇన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఈ ఆయుధాలు మరి ఈ కవచం, సర్వాంగ కవచం ధరించుకొని మెలకుగా ఉండాలంట. ఇన్ని ధరించుకొని నిద్రపోయావా అంటే శత్రువు వచ్చి నీ ప్రాణాన్ని తీసేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని ధరించుకొని నిద్రపోయాడు. అందుకే అక్కడ పౌలు భక్తుడు అంటాడు, మెలకుగా ఉండండి, నిలవబడండి. ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడో దేవుని బిడ్డలారా. నా ప్రియులారా, ముగింపు సమయంలో నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మరి అసలైనటువంటి పోరాటం నీకు ఎప్పుడు వస్తుందంటే, పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, వినండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము ఇమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇదండి పోరాటంలో లాస్ట్ కంక్లూజన్. కీడు చేత జయించక మేలు చేత జయించమని చెప్తుంది దేవుని వాక్యం పౌలు భక్తుని ద్వారా. ఆయన అనుభవం మనకి పంచి ఇచ్చాడు దేవుని బిడ్డ. నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమంటున్నాడండి, దాహంగా ఉంటే దప్పికేమన్నాడు, నీళ్ళు ఏమంటున్నాడు, నీ శత్రువు నీడేంటో చూడమంటున్నాడు దేవుని వాక్యం. అప్పుడట నీ శత్రువు శిరస్సు మీద నెత్తి మీద నిప్పులు పోసినట్లుగా లెక్కంట. అదంట కాల్చివేయడం. నిప్పులు పోయడం అంటే కాల్చివేయడం. నువ్వు శరీరాన్ని కాల్చివేస్తే శిక్ష, అఫెన్స్, జైలు పాలవుతావు. అతనిలో ఉన్న దుష్టబుద్ధిని కాల్చివేస్తే అతని వల్ల రెట్టింపు మేలు పొందుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ప్రియులారా, కీడు చేత కాకుండా మేలు చేత జయించమని, నీ పోరాటాన్ని ఈ విధంగా కొనసాగించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచి ఈ అలవాటు మొదలు పెట్టండి. నేను మొదలుపెట్టాను దేవుని బిడ్డలారా, మీకు అందుకే బోధిస్తున్నాను. మీరు కూడా మొదలు పెట్టండి, తప్పకుండా విజయం సాధిస్తారు. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసి మీ పోరాటాల్లో విజయం ఇచ్చి అద్భుతాల ఆశ్చర్యాలతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన వినడి పావనుడా, ఇదిగో ఈ వాక్యం విన్న నా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, దీవెన దయచేయండి. బిడ్డలు తెలిసి తెలియచేసిన అపరాధాలు మన్నించండి, కీడు నుంచి తప్పించి మీరుతో తృప్తిపరచండి. ఇటు వ్యాధి రోగం బిడ్డలో ఉన్న యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే తండ్రి, ఈ బిడ్డల యొక్క జీవితాల్లో కొత్త వెలుగును చూపించండి. పాత స్థితిని విడిచిపెట్టి కొత్త మార్గంలో వెళ్ళి పోరాటం చేయడానికి ప్రార్థన శక్తిని ఉపయోగించుకొని దుష్టుని మీద విజయం పొందుకునేటట్లుగా సహాయం చేయమని
శత్రువుకి భోజనం పెట్టగలిగిన సామర్థ్యం ఈ వాక్యం విన్న బిడ్డలకు మీరు కలుగు చేయమని, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దీవించమని, వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విజయం ప్రకటిస్తూ జీవము గల యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ కుటుంబాలకు, మీ సమస్తానికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా, ఏమిటో తండ్రి, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, నీ సన్నిధికే దూరమైన నీ మార్గమందున నడిపినా,